హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. ఈరోజు నజరేని ఫుడ్లో హోటల్ స్టైల్ రుచి వచ్చేలా మినపగారెలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మినపగారెలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. మినపప్పును మనం మిక్సీలో వేసి రుబ్బినా సరే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మినపగారెలు భలే రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా గారెలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు మినపప్పును వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల బియ్యం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 5 లేదా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి, మినపప్పు మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం వరకు మినపప్పును వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి విరుపుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు పోసి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ తింటున్నప్పుడు పప్పు తగిలేలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, పిండిని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగా గ్రైండ్ చేసుకున్నారంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుందండి. గారెలకు ఎప్పుడైనా సరే పిండిని గట్టిగానే రుబ్బుకోవాలి. అప్పుడే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లోతుగా వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒక చిన్న పిండి ముద్దను వేసి చూడండి. నూనె బాగా వేడైంది కదా. ఇప్పుడు అరిటాకును కానీ పాల కవర్ను కానీ తీసుకొని అరిటాకుకు ఆయిల్ని రాసుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా నీళ్ళలో చేతిని ముంచి చిన్న పిండి ముద్దను తీసుకుని చేతితో ఒత్తుకుని మధ్యలో ఇలా చిల్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకోవాలి. అన్ని గారెలను కూడా ఇలానే చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గారెలు ఒక్కొక్కటిగా ఫ్రై అవుతున్నప్పుడు రెండో వైపుకు తిప్పుకుంటూ గారెలను 2 వైపులా మంచిగా కాలేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్ని గారెలను కూడా ఇలాగే చేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, హోటల్ స్టైల్ మినపగారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ గారెలను పల్లీ చట్నీతో, చింతపండు చట్నీతో, సాంబార్తో వేడివేడిగా తినండి, భలే రుచిగా ఉంటాయండి. ఈ మినపగారెలను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నజరేని ఫుడ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.